హలో మామ, ఇవాళ మనం ఊరు వెళ్తున్నాం మామ. వినకొండ వెళ్తున్నాం మామ. మా గంట దొక్కుతున్నాం. వినకొండ పార్వతీపురం మా ఊరు. ఇవాళ డ్రై డ్రై అని రేసుగుర్రం లాగా వెళ్ళిపోవాలి మా బైక్ మీద. ఇప్పుడు బయలుదేరాం, 5 అయింది మామ. కరెక్ట్గా 5 అవుతుంది. మనం 2 గంటలు వెళ్ళిపోవాలి మామ. కొన్ని మీకు చూపిస్తాం మామ వెళ్ళేప్పుడు. చూడండి మామ. ఇక మా ఫ్యామిలీతో వెళ్తాం మామ. ఇక రండి, ఇక మా ఫ్యామిలీ. ఇక పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, జాయ్ గాడి. సరే మామ, ఇక మా లగేజ్ పెట్టుకొని పిల్లల్ని ఎక్కించుకొని రై రై అని వెళ్తున్నాం మామ. లైక్ షేర్ ఓకే. రాజకుమారి, ఎక్కడికి వెళ్తున్నాం రాజకుమారి? ఎవరు? అనకుండా ఏం పని మీద వెళ్తున్నావు? మా ఆయన తీసుకుపోతాను. చెప్పు పంచనని. అది జ్ఞాపకార్థ కూడుకుంది. మా ఆయన వాళ్ళ నాయనమ్మది, అంటే నాకు అమ్మమ్మ. అందుకే వెళ్తున్నావా? ఓకే, అందరూ వెళ్తున్నారా? మా ఫ్యామిలీ మొత్తం వెళ్తాం. ఫ్యామిలీ అంటే నేనే తీసుకెళ్ళేది. అవును మరి, నువ్వే డ్రైవర్. మా ఆయన, మా పిల్లలు, నేను వెళ్తాం వెనకాల. చూసారు ఫ్రెండ్స్, ఏదైనా చదువుకున్న వాళ్ళు నైస్ వేరు ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. బండి మీద వెళ్తా ఉన్నాము. హస్బెండ్ డ్రైవ్ చేస్తున్నారు. మేమందరం కూర్చున్నాం. మేము వెళ్ళేటప్పుడు మంచి తిరంగపురంలో చర్చి ఉంది, ఆ లొకేషన్ చూపిస్తాము. వెళ్ళేటప్పుడు ఏమన్నా మాకు ఇంట్రెస్ట్గా ఉంటే అవన్నీ చూపిస్తూ ఉంటాము. మీరు కూడా చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అదిగోండి, వాళ్ళే మా బావగారి ఫ్యామిలీ. వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు కదా మాతో పాటు. అందరం కలిసిపోతున్నాం. లేసా హాయ్ చెప్పు. లేసా హాయ్ చెప్పు. హాయ్. అదిగో లేసా హాయ్ చెప్తుంది. అందరం కలిసిపోతున్నాం ఫ్రెండ్స్. వినకొండకి వెళ్తున్నాము, పార్వతీపురం దగ్గరికి. చెప్పాను కదా ఫ్రెండ్స్ ముందు వీడియోలో, మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ, అంటే నాకు అమ్మమ్మ అయితే జ్ఞాపకార్థ కూడిక, దానికైనా వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, వెళ్తా ఉన్నాం. రోడ్డు హాయిగా ప్లెజెంట్గా ఉంది వాతావరణం మొత్తం. మేము వెళ్ళేసరికి, మేము రీచ్ అయ్యేసరికి 7 అవుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి. కానీ అట్మాస్ఫియర్ బాగుంది ఫ్రెండ్స్ వెళ్ళడానికి. చూడండి, జాగింగ్ చేసే వాళ్ళు. ఇది మామూలుగా ఎకో పార్క్ అంటారు ఫ్రెండ్స్ ఈ ఏరియాని. అందరూ వాకింగ్కి, జాగింగ్కి వస్తూ ఉంటారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్, పోలీసులు కూడా ఉంటారు. ఇదొక గేట్, ఇది ఎండ్ గేట్ అనమాట. అది ఎంట్రన్స్ గేట్, మనం ఫస్ట్ వచ్చిన గేట్. ఇదేమో ఎండింగ్ గేట్. మొత్తం చూడండి ఫ్రెండ్స్, పత్తి చేలు ఎలా కనిపిస్తుంది. ఇటువైపు అంతానేమో చేలు ఉన్నాయి. ఇటువైపు అంతా రైల్వే స్టేషన్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఇదంతా రైల్వే క్వార్టర్స్ అనమాట. ఇదంతా చూడండి. సండే కదా ఫ్రెండ్స్, అందరూ బయటికి వెళ్తూ ఉంటారు. అందుకని చాలా బాగుంది ఫ్రెండ్స్ బయట వెళ్ళిపోవడం. జాయ్ గారు చూడండి ఫ్రెండ్స్, పిల్లల్లో కనపడుతున్నాడు. అటు ఇటు చూస్తూ ఉన్నాడు. హాయ్ చెప్పు జాయ్. ఇవన్నీ కరెంటు సప్లై అయ్యింది కదా ఫ్రెండ్స్. ఆ పోల్స్ ఉంది, ఇక్కడ స్టేషన్ ఉంది, కరెంట్ స్టేషన్. చూడండి చుట్టూ రైల్వే స్టేషన్కి గవర్నమెంట్కి సంబంధించిందని ఇట్లా రేకులు వేసి చుట్టూ పెట్టారు ఫ్రెండ్స్.
ఇదంతా బ్రిక్స్ చూడండి ఎలా పెట్టారు, అరేంజ్ చేసి పెట్టారు వాడుకోవడానికి. బాగుంది కదా. సూర్యుడు చూడండి ఎర్రగా ఎలా ఉన్నాడు, సన్సెట్ బాగుంది, నిండుగా ఉన్నాడు. స్పీడ్గా వెళ్తున్నాం ఫ్రెండ్స్, అందుకే బైక్ అప్ అండ్ డౌన్స్ అవుతుంది. ఇదిగోండి అండర్గా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్లలు ముగ్గురు పెద్దగా అరుస్తారు ఫ్రెండ్స్ రోజు ఎప్పుడు వెళ్ళినా ఏరియాకి. ఎక్కువ వస్తుంది కదా ఫ్రెండ్స్, బాగుంటుంది అరవడానికి, అందుకని అరుస్తారు. ఇంకోటి వచ్చింది ఫ్రెండ్స్ అండర్ గ్రౌండ్. అది చాలా అంటే అక్కడికి వెళ్ళగానే క్లోజ్గా ఉంటుంది కదా ఆ ఏరియా మొత్తం. ఎలా ఉంటుంది అంటే సౌండ్ వస్తూ ఉంటుంది. సో ఆ సౌండ్ మనకి ఎక్కువలాగా వెళ్ళిపోయడం వల్ల ఎంజాయ్ చేస్తాం ఆ సౌండ్. సో దానికన్నా వస్తూ ఉంటారు. వెళ్తా ఉన్నాం అంటే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి కదా ఫ్రెండ్స్, ఫ్రెష్గానే ఉంటుంది. తర్వాత వెళ్ళే కొద్దికి చాలా టైం పట్టింది, బాక్స్ జర్నీ పట్టింది. అది ఫ్రెండ్స్ ఇంకోటి వస్తుంది అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నేను మీకు చూపిలేకపోయాను, క్యాప్చర్ చేయలేదు. ఇప్పుడే అంతా ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది, ఇప్పుడే డెవలప్ అవుతుంది. బైపాస్ వెళ్ళడానికి ఇది ఒక రూట్ అనమాట, మెయిన్ రోడ్లోకి వెళ్ళడానికి. కానీ ఇక్కడ ఇప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఈ రోడ్లు కూడా మంచిగా చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా ఇదిగోండి అంతా చెట్లు కొట్టేస్తున్నారు, డెవలప్ అయింది ఏరియా బాగా. ఇంకొక 3-4 మినిట్స్లో మనం బైపాస్ ఎక్కేస్తాం, అంటే హైవే ఎక్కేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చర్చి ఉంది, ఇవాంజలికల్ చర్చ్ అంట, బాగుంది ఫ్రెండ్స్. మా మమ్మీ బాగా చదివింది ఫ్రెండ్స్. ప్రైవేట్ వచ్చిందని చెప్పి ఇది వెంగళాయపాలెం ఫ్రెండ్స్. బైపాస్ ఎక్కితే వెంగళాయపాలెం వచ్చినట్టు చూడండి. అసలు తిప్పేశాడు ఫ్రెండ్స్, లోయలా ఉంటే ఆ లోయలోకి తిప్పేశాడు ఫ్రెండ్స్ మమ్మల్ని. ఇక్కడ చిన్న లేక్ లాగుంది కానీ అది డ్రైనేజ్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మెయిన్ రోడ్కి ఎక్కే ముందు అటు సైడ్ చిన్న చిన్న షాపులు ఉంటాయి, చిన్న షాప్స్. మమ్మీ రైల్వే ట్రాక్ వచ్చిందని చెప్తా ఏడవే మెయిన్ రోడ్కి వచ్చేసి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. మొత్తం బస్ స్టాప్. వచ్చారు ఇదిగోండి ఫ్రెండ్స్ వచ్చేసారు మాతో పాటు. లేదా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్గా ఉంది. ఇంకా బైపాస్ మీద ఇప్పుడు స్టార్ట్ అయితే ఫ్రెండ్స్ ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవట్లేదు. ఇంకేలో మనం ఆపేవాళ్ళే లేరు, ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఏమైనా నీడ్స్ ఉంటే ఆగడం తప్ప. ఇక్కడ ఆపే వేరే సార్ దీన్ని వేరే సార్ పాప వేరే చర్ల వచ్చేసాం. వేరే చర్ల ఫ్రెండ్స్ పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటారు. అది కదిగండి సిలికా. రెండు కంపెనీ ఉంది ఫ్రెండ్స్, చూడండి ఎంత పెద్దగా ఉంటుంది. చాలా బాగుంది. కొండలు ఏం కనపడ
పడుతున్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్, అంత దగ్గర వస్తుంది. ఇదంతానేమో గ్రౌండ్ ఫ్రెండ్స్ ఆడుకోవడానికి. పిల్లలు అక్కడ చాలా మంది ఆడతారు. ఇప్పుడు మళ్ళీ మనం అండర్ గ్రౌండ్కి వెళ్తాం, స్పిజ్జి. ఇది జన స్టేషన్, నల్లబాటు స్టేషన్ ఫ్రెండ్స్. వేరే చర్ల స్టేషన్ ఫ్రెండ్స్. పేరేచర్ల స్టేషన్ ఫ్రెండ్స్. అదిగోండి పేరేచర్ల రాసింది చూడండి, బోర్డు చూసారా? మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. దిగ్గోడి పేరేచర్ల స్టేషన్. అటెంచెక్కితే మావా, అటెంచెక్కితే మనం బిజ్జి మీద వస్తాం, ఇటెంచెక్కితే మనం కిందకు వస్తాం మామ. ఇది మా మనం చూసేది ఇక్కడ రైస్. ఇంకా మామూలుగా రైస్ కూరలాగా రైస్ రైస్ ఇక మన్న చూడు ఎలా మానేస్తున్నాడు. మామూలుగా ఇట్లా మనకంటే దాటి వెళ్ళిపోతున్నారు మామ. చూడండి మామ, ఇది నాయమేనా? అన్నయ్య చూడు ఎంత ఫాస్ట్ వెళ్తున్నాడు. వీడియోలో హలో మామ, పేరుచెల్ల దాటాం మామ. ఇక వెళ్ళిపోతున్నాం మామ దగ్గరికి. పిరంగపురం చూపిస్తాం మామ. ఏంటి చూడండి, ఇక చూడండి ఎలా బాగున్నాం మనం. ఫ్యామిలీతో చూడండి మామ, ఫ్యామిలీతో చూడండి మామ ఎలా బానిస్తున్నాము మనం. ఇలా బానిస్తామా బండి మీద, ఒక చేయితో బానిస్తామా. రైస్ కొట్టడమే బండి, గచ్చి కొట్టితే మనం ఆగేది లేదు. అసలే మనం ఏ ఊరు వెళ్ళేది, పొల్లాడ వినకుండా వెళ్ళేది. చూడండి మామ, మన ఛానల్ సపోర్ట్ చేయండి మామ. ఇదేమో కాలేజ్ మామ, ఎంత కాలేజీ, ఇదంతా కాలేజ్ మామ. చూడండి ఆ ప్లేస్, ఇదంతా కాలేజ్. కాదు చూడు మామ ఎలా వస్తుందో. ఎవరైనా మన మీద కారు వచ్చిందంటే ఎమ్మట కెమెరా చూపించడమే. వాడు మన చేతిలో ఉంటాడు మామ. అది మామ. సరే మామ, మళ్ళీ పిరంపురం వచ్చాక చూపిస్తాం మామ. అదిగోండి స్టెప్స్, అయిగోండి అదిగోండి. చూసావా స్టెప్స్? చూస్తావా స్టెప్స్? చూసా. చాలా